స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 954 పాయింట్లు తగ్గి 77,000 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 331 పాయింట్లు తగ్గి 23,000 వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.40 వద్ద ఉంది. సెన్సెక్స్ లో M&M, మారుతి సుజుకి, టాటా స్టీల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, JSW స్టీల్, టెక్ మహీంద్రా, TCS, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల పాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ చాలా నష్టాన్ని చవిచూస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సునీత, వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. 58,000 పైన ఉన్న మార్కెట్ ఇప్పుడు 77,000 దాదాపు 700 వద్ద ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఉదయం నుంచి కూడా మార్కెట్ ఉదయం ప్రారంభంలోనే దాదాపు 100 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన మార్కెట్ ఇప్పుడు భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో 6.2% నమోదైన దేశీయ ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటం ఈ బేరిష్ సెంటిమెంట్ కారణమని ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. ఇది RBI ప్రాధాన్యత పరిధి కంటే ఎక్కువగా ఉంది. దీంతో స్టాక్ మార్కెట్ల అమ్మకాల ఒత్తిడి కనిపించిందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు 3,000 కోట్ల పైగా విలువైన ఈక్విటీని అప్లోడ్ చేశారు. ఇక USA లో ద్రవ్యోల్బణ డేటా కంటే ముందుగా ట్రేడింగ్ జాగ్రత్తగా ఉండటంతో పాటు బంగారం ధరలు కూడా ఒక పక్క తగ్గుముఖ పట్టాయి. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా గతంలో ట్రంప్ గెలిచిన తర్వాత దాదాపు వరుసగా 5 రోజుల పాటు భారీ లాభాల్లో మార్కెట్లో ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు నిన్నటి నుంచి నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఫారెన్ మార్కెట్స్ అన్ని కూడా నిన్న నష్టాలతో క్లోజ్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక స్టాక్ మార్కెట్ లో మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు 2.40% భారీ నష్టాల్లో కొనసాగుతూ ఉంది. మారుతి సుజుకి, టాటా ఇండియా, తర్వాత సన్ ఫార్మా వంటివి భారీ నష్టాలతో కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అలాగే లాభాల విషయానికి వస్తే భారతీయ ఎయిర్టెల్, ఇండోస్ బ్యాంకు లాంటి కొన్ని ఈ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక సెక్టర్ వారిగా చూస్తే హెల్త్, ఫార్మా, ఆటో దాదాపు 0.75 పైగా కూడా నష్టపోయిన పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఎవరైతే ఉంటారో ఇన్వెస్టర్లు కొంత ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తా ఉన్నారు. అమెరికా మార్కెట్ లో ప్రభావం కూడా మన మీద కనపడుతుంది. ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా కొంత మిశ్రమంగా ట్రేడ్ అవుతున్న నేపథ్యంలోనే ఆ ప్రభావంతో మన మార్కెట్ల మీద ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద దాదాపు ఓవరాల్ గా ఇవాళ 6,000 కోట్ల పైగా ఆవిరైపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. సునీత. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.